హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన టమోటా తోట అని చెప్పచ్చు. అండ్ ఈ రైతన్న టమోటా తోటను చూసి మీరైతే చాలా ఆశ్చర్యపోతారు అని చెప్పచ్చు. అండ్ కాయలండి, తోట నిండా కాయలే. అండ్ మంచి ప్రైజెస్ ఉంటే మాత్రం చాలా చాలా బెస్ట్ లక్ ఈ ఫార్మర్ అన్నకి అని చెప్పొచ్చండి. సో మీరైతే చూస్తున్నారు కదండి, ఇలాంటి టమోటా తోట ఎప్పుడైనా చూసారా మీరు? సో అంత మంచిగా ఈల్డింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి అనంతపురంలో ఎలాంటి ఎండలు ఉంటాయో సేమ్ ఇక్కడ ఈ ఏరియాలో కూడా అలాంటి ఎండలేనండి మాకున్నవి. సో నేను అలాంటి ఎండలు కూడా ఈ విధంగా తోట తీసాను అని మనకి ఫార్మర్ అన్న ఈ వీడియో అయితే షేర్ చేశారండి. అండ్ ఈ రైతన్న సక్సెస్ స్టోరీ ఇప్పుడు మనందరం తెలుసుకుందాము. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే గనక ఇది అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి టమోటా తోట అండి. సో అన్నమయ్య జిల్లా అంటే కూలింగ్ ప్లేసే కదా అనుకుంటారు, బట్ విలేజ్ నేమ్ చెప్తాను చూడండి. గోరంట్లపల్లి అండి విలేజ్, పీలేరు దగ్గర. అక్కడ కూడా మన అనంతపూర్లో ఉన్నటువంటి క్లైమేటే ఉంటుంది అని చెప్పారు అన్న. అండ్ ఈ వెరైటీ నేమ్ వచ్చేసి ఛాంపియన్ అండి. సో తోట నిండా టమోటాలే అండి, మనమైతే చూస్తున్నాం. బట్ ఆకు ఎక్కువగా ఉండడం వలన మనకి కనిపించడం లేదు, కానీ చాలా ఫుల్గా ఉందండి లోడింగ్ అయితేనేమో ఈ చెట్టుకి. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి మహేష్ అండి. అన్నమయ్య జిల్లా, విలేజ్ నేమ్ వచ్చేసి గోరంట్లపల్లి, పీలేరు మండలం, సీడ్ వచ్చేసి ఛాంపియన్ అండి. అండ్ ఈ ఏరియాలో వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ప్లాంటేషన్ అని చెప్పారు. సో నేనైతే అడిగాను, అన్నమయ్య జిల్లా అంటే అక్కడ టమోటా ఎక్కువ తీస్తారేమో కదా అంటే, లేదు ఇక్కడ చాలా తక్కువగా పండిస్తారండి అని చెప్పారు. సో ఈ ఏరియాలో ప్లాంటేషన్ అనేది చాలా తక్కువగా చేశారు అని చెప్పారండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వెరైటీ నేమ్ మీరు ముందుగానే అడుగుతారు, ఆల్రెడీ 2 times తెలియచేశాను, ఛాంపియన్ వెరైటీనండి. అండ్ ఫార్మర్ అన్న మీరు ఏమైనా ఫార్మర్స్కి తెలియచేస్తారా మీ తరపున అంటే గనక, సో ఎకరాలు పెట్టకండి. ఇప్పుడున్న పరిస్థితి చూడండి, ఇంత టమోటా కటింగ్ పడుతున్నప్పటికీ కూడా, ఇంత మంచి టమోటా తీసినప్పటికీ కూడా అన్నకి సాటిస్ఫాక్షన్ లేదు అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రైజెస్ అనేది తగ్గుతూ వస్తున్నాయి. అండ్ టమోటాలు అన్నవి స్టార్ట్ అయ్యాయండి అంతే, బట్ ప్రైస్ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ ఇప్పటికీ 2 కటింగ్లు అయితే కంప్లీట్ అయిందండి. ఇక్కడ ప్లాంటేషన్ ఎన్ని ఎకరాలు అని చెప్పడం మర్చిపోయాను. సో 2 ఎకరాల్లో టమోటా అనేది సాగు చేశారండి. ఈ 2 ఎకరాల టమోటా పొలానికి కాను 2 కటింగ్స్కి 1500 బాక్సులు కటింగ్ అనేది పడిందండి. అండ్ వీళ్ళు వచ్చేసి కలకడ మార్కెట్కి తీసుకెళ్తారు. సో ఎందుకు అంత రెడ్ అయ్యే వరకు ఉంది తోట అని అడుగుతారు మీరైతేనేమో. సో కలకడ మార్కెట్కి తమిళనాడు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో అందుకనే ఫుల్ రెడ్ ప్రిఫర్ చేస్తున్నారు. సో అందువలన మేము ఇలా పెట్టాము అని చెప్పారు. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక రైతన్న చెప్పినటువంటి ఒక విషయం మీ అందరికీ తెలియచేస్తున్నాను. 10 ఎకరాలు 20 ఎకరాలు పెట్టకండి. 1 లేదా 2 ఎకరాలు టమోటా సాగు చేసి అధిక దిగుబడి, సో మంచిగా ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఆవు ఎరువులు కానివ్వండి, అండ్ మంచిగా భూమిని చూసుకుంటే కనుక మనకి ఆ భూమి ఎప్పటికీ మోసం చేయదు. సో అంత మంచి పంట దిగుబడి మనం తీసుకోవచ్చు. సో 20 ఎకరాలు పెట్టి మీరు నష్టపోకండి అని చెప్పారండి. ఇది చాలా మంచి విషయం అని నేనైతే చెప్పగలను. సో ఎవ్రీ లాంగ్ వీడియోలో కూడా నేను కూడా ఇదే చెప్తాను, ఎకరాలు కాకుండా 1-2 ఎకరాలు సాగు చేయండి అని. సో ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ తోటకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. అండ్ మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది ఫార్మర్ అన్న ఇచ్చారండి. అండ్ మంచి ప్రైజెస్ అన్నకు అందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి తోట ఇన్ఫర్మేషన్ తెలియచేసినందుకు ఫార్మర్ అన్నకి మన ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, వాటికి కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఫార్మర్ అన్న కూడా ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేస్తారు. అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందరికీ తెలియచేయాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నానండి. సో ఆ నెంబర్కి మీ తోట ఇన్ఫర్మేషన్తో పాటు విలేజ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.